వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. మన గేట్ గురుకులం సిరీస్‌లో నేను ఆల్రెడీ ఈఎంఎఫ్‌టికి, కమ్యూనికేషన్స్‌కి, మెషిన్స్‌కి వీడియోస్ చేయించాను. ఇప్పుడు మై ఫేవరెట్ సబ్జెక్ట్స్ అండ్ ద సబ్జెక్ట్స్ విచ్ ఐ టీచ్. ఐయామ్ టీచింగ్ ఫ్రమ్ ఫాస్ట్ 15 ఇయర్స్‌గా నేను టీచ్ చేస్తున్న సబ్జెక్ట్స్ ఏంటంటే నెట్వర్క్ అనాలిసిస్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఈ సబ్జెక్ట్స్ నేను వందల సార్లు టీచ్ చేశాను. అండ్ ఐ కెన్ ప్రౌడ్‌లీ సే ఐ యామ్ ద బెస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఫర్ దీస్ 2 సబ్జెక్ట్స్. నేను ఇందులో ఎగ్జాగరేట్ చేసి ఏమీ చెప్పట్లేదు. మీకు అది లాస్ట్‌కి ప్రూవ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మనం కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ 2 సబ్జెక్ట్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఎలా అంటే మీరు వీఎల్ఎస్ఐకి విహారీ వీడియో ఒకటి అప్‌లోడ్ అయింది కదా! మన ఛానెల్‌లో. అందులో చూసే ఉంటారు. ఇవి మన వీఎల్ఎస్ఐకి వెళ్ళాలంటే ఫండమెంటల్ సబ్జెక్ట్స్. గేట్‌లో చాలా స్కోరింగ్ సబ్జెక్ట్స్. మిమ్మల్ని క్వాలిఫై చేసేది, ఒక మంచి ర్యాంక్ తీసుకెళ్ళేది, మంచి స్కోర్ తీసుకొచ్చే సబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నాయంటే డిజిటల్ అండ్ నెట్వర్క్స్. పేపర్ టఫ్‌గా ఉన్నా సరే ఇందులోంచి మీరు ఆన్సర్స్ చేయగలిగేలాగా క్వెషన్స్ ఉంటాయి. ఈసీ వాళ్ళకైతే అరౌండ్ 20 మార్క్స్ వస్తాయి. ఎలక్ట్రికల్ వారికైతే అరౌండ్ 15 మార్క్స్ వరకు ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. అండ్ ఐయామ్ టీచింగ్ దెమ్ ఫ్రమ్ 15 ఇయర్స్ కాబట్టి నాకంటే మీకు బెస్ట్‌గా దీని గురించి స్ట్రాటజీ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. సో, ఐ విల్ బి గివింగ్ యూ. సో, ఈ వీడియో చూస్తే ఈసీ ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ డెఫినిట్‌గా మీ గేట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, డోంట్ స్కిప్ ద వీడియో. ఇప్పటివరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. లెట్స్ కంటిన్యూ ఫర్దర్. సో, చూడండి, మీ గేట్ ప్రిపరేషన్‌లో ఈ 2 సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం సిలబస్ అర్థం చేసుకుందాం. నేను నెట్వర్క్ అనాలిసిస్ గురించి మాట్లాడతాను. తర్వాత డిజిటల్ గురించి మాట్లాడతాను. నెట్వర్క్ అనేది ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అండ్ ఈసీఈ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఇద్దరికీ కూడా హై వెయిటేజ్ సబ్జెక్ట్, నో డౌట్ ఇన్ ఇట్. అరౌండ్ 8-10 మార్క్స్ వస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే 13 మార్క్స్ వచ్చినాయి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి. చాలా 8 క్వెషన్స్ ఎన్నో వచ్చినాయి నెట్వర్క్ అనాలిసిస్ నుంచి. అండ్ నెట్వర్క్ అనాలిసిస్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఎనలాగ్ సర్క్యూట్స్‌లో 50% ఆఫ్ ద క్వెషన్స్ మీరు నెట్వర్క్స్ నేర్చుకుంటే చేసేయొచ్చు. అంటే ఈ సబ్జెక్ట్ అనేది మీరు ఇంజినీరింగ్‌లో ఇంజినీర్ అవ్వాలని అనుకుంటే, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా మీరు సెటిల్ అవ్వాలని అనుకుంటే, నెట్వర్క్ అనాలిసిస్ నేర్చుకోకుండా మీరు ఇంజినీర్‌గా సక్సెస్ కాలేరు. మీకు అన్ని సబ్జెక్ట్స్‌లోని ఎక్కడైనా సరే ఒక సర్క్యూట్ అనలైజ్ చేయాలంటే నెట్వర్క్ బేసిక్సే. అన్‌ఫార్చునేట్‌గా నేను చాలా మంది స్టూడెంట్స్ చూసాను. బీటెక్స్ అయిపోయి, ఎంటెక్స్ అయిపోయినా సరే, ఇంకా నోడ్ అనాలిసిస్‌లో ఇబ్బందులు పడతా ఉంటారు. తప్పులు చేస్తా ఉంటారు. ఒక్కసారి మన క్లాస్‌కొస్తే మీరు అలాంటి ఇష్యూస్ ఒక్కటి కూడా ఫేస్ చేయరు. నేను మొత్తం డిస్కస్ చేద్దాం మనం. సో, ఇది మీకు జనరల్‌గా ఉన్న సిలబస్ ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ నెట్వర్క్ అనాలిసిస్‌లో నోడ్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్ ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. తర్వాత థీరమ్స్. థీరమ్స్ అని చెప్పి మన గేట్‌లో ఎగ్జామినర్ ఏం చెప్తాడంటే సూపర్ పొజిషన్, థెవెనిన్స్, నార్టన్స్, రెసిప్రోసిటీ, మాక్సిమం పవర్ అని చెప్తాడు. కానీ మిల్లీ నుంచి కూడా క్వెషన్స్ ఇచ్చిన రోజులున్నాయి. కాంపెన్సేషన్, సబ్స్టిట్యూషన్ అన్నీ చదువుకోవాలి. అది కాకుండా టూ పోర్ట్ నెట్వర్క్ పారామీటర్స్, టైమ్ ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ ఆఫ్ లీనియర్ ఆర్ఎల్ఆర్‌సి అంటే ట్రాన్సియెంట్స్ అండ్ సైనసోయిడల్ స్టడీ స్టేట్. ఇది మీ ఈసీ సిలబస్. అట్లాగే ఎలక్ట్రికల్‌కి ఎక్స్‌ట్రాగా ఏంటంటే మ్యాగ్నెటికల్లీ కపుల్డ్ సర్క్యూట్స్ ఉంటాయి. 3 ఫేజ్ సర్క్యూట్స్ ఉంటాయి. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఈసీ స్టూడెంట్స్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అయినా, ఈసీ స్టూడెంట్స్ అయినా ఇప్పటి వరకు గేట్‌లో 90% ఆఫ్ ద పేపర్స్‌లో ట్రాన్సియెంట్స్ నుంచి క్వెషన్ లేకుండా ఎప్పుడూ లేదు. ట్రాన్సియెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈసీ స్టూడెంట్స్‌కి టూ పోర్ట్ నెట్వర్క్స్ ఒకటి, రెసొనెన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్‌కొచ్చేసరికి మ్యాగ్నెటికల్లీ కపుల్డ్ సర్క్యూట్స్, 3 ఫేజ్ సర్క్యూట్స్, కాంప్లెక్స్ పవర్ కాలిక్యులేషన్స్ వీటి నుంచి క్వెషన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇవి గుర్తుపెట్టుకోవచ్చు మీరు. బట్ ఇది ఫండమెంటల్ సబ్జెక్ట్, బేసిక్ సబ్జెక్ట్ కాబట్టి ఇందులో ఎటువంటి టాపిక్ మిస్ చేయకండి. నెట్వర్క్ థియరమ్స్‌కొచ్చేసరికి మీకు మాక్సిమం పవర్ ట్రాన్స్‌ఫర్ థీరమ్ అండ్ ఆల్సో థెవెనిన్స్, నార్టన్స్ వీటి నుంచి ఎక్కువగా క్వెషన్స్ వస్తా ఉంటాయి. మిగతా థియరమ్స్ వదిలేయమని కాదు. ఈ సబ్జెక్ట్స్‌లో మీరు 5% టాపిక్స్ కూడా వదలడానికి సమస్య లేదు. మొత్తం చదవాల్సిందే. కానీ ఇంపార్టెంట్ చెప్తున్నాను నేను. సో, లెట్స్ మూవ్. లాస్ట్ ఇయర్ నేనొక టెస్ట్ సీరీస్ ఇచ్చాను. అందులో 2 క్వెషన్స్ ఇస్తే, ఆ 2 క్వెషన్స్ యాస్ ఇట్ ఈస్ గేట్‌లో వచ్చినాయి. మీరు కావాలంటే మీరు నన్ను ప్రూవ్ చేయమంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఆ వీడియో కూడా పెడతాను. నేను గేట్ కంటే ముందే ఆ పేపర్ ఇచ్చాను. ఆ పేపర్‌లో ఉన్న క్వెషన్ యాస్ ఇట్ ఈస్ గేట్ పేపర్‌లో ఉంది. నా నోట్స్ నుంచి 25 గేట్‌లో అట్‌లీస్ట్ ఒక 50-60% క్వెషన్స్ జస్ట్ నంబర్స్ చేంజ్ అయ్యి వచ్చినాయి. ఫేజ్ క్వాడ్రాచర్ మీద, రెసొనెన్స్ మీద క్వెషన్ కానీ చాలా క్వెషన్స్. సో, ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి నేను మాట్లాడాను కదా! ఈసీ వాళ్ళకి ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రికల్ గురించి. సో, లెట్స్ మూవ్. సో, ఇక్కడ ఫస్ట్ మనం చేసే తప్పేంటంటే నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్టు ఎనీ టీచర్ కెన్ టీచ్ అన్నట్టు అయిపోయింది. ఒకప్పుడు ఎక్స్‌పర్ట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ సింగిల్ సబ్జెక్ట్. ఎందుకంటే అప్పుడు నేను నెట్వర్క్స్ చెప్తానంటే టీచరు నేను చెప్పలేను సార్. నేను ఆ సబ్జెక్ట్‌లో ప్రో కాదు అని చెప్పేవారు. ఇప్పుడు నెట్వర్క్స్ వస్తే నెట్వర్క్ టీచ్ చేసేయొచ్చు అనే స్టేజ్‌లో ఉండడం వల్ల ఆన్‌లైన్ ఎరాలో ఎవ్రీబడీ ఈజ్ ఎ నెట్వర్క్ టీచర్. మనం ఏం చూస్తామంటే ఒక వీడియో, 2 వీడియో చూసి నేను పేర్లు చెప్పడం నాకిష్టం లేదు గానీ పెద్ద పెద్ద ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా
నెట్వర్క్ అనాలిసిస్ సరిగ్గా చెప్పే టీచర్ లేడు. అంటే వాళ్ళకి నెట్వర్క్స్ రాదని కాదు. నెట్వర్క్స్ చెప్పాలంటే అది బేసిక్ సబ్జెక్ట్ కాబట్టి స్టూడెంట్‌కి ఏమీ రాకపోయినా నేర్చుకునేలా చెప్పాలి. ఆ సబ్జెక్ట్ నుంచే మన గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ సబ్జెక్ట్‌లోనే మనకి ఏంటంటే ఆహ్, గేట్ చదవగలనా లేదా అనే కాన్ఫిడెన్స్ స్టూడెంట్‌కొచ్చే సబ్జెక్ట్ ఏంటంటే అది నెట్వర్క్ అనాలిసిస్. ఇది ప్రతి ఒక్కరు చెప్పే సబ్జెక్ట్ కాదు. స్టార్టింగ్‌లో కేసీఎల్, కేవీఎల్, నోడ్ మెష్ అనాలిసిస్ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు బానే చెప్పగలుగుతారు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎవరు చెప్తే ఏముందిలే నెట్వర్క్స్ ఈజీ సబ్జెక్ట్ అనుకుంటాం. అది ఎప్పుడు తెలుస్తుందంటే మీరు ట్రాన్సియెంట్స్ కానీ, ఏసీ అనాలిసిస్ కానీ వచ్చినప్పుడు సరైన టీచర్ ఎవరనేది మీకు అర్థమవుతుంది. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ స్కిప్ చేసేస్తారు చాలామంది. సో, మీరు ప్రాపర్ రిసోర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీరు అది ఫ్రీ రిసోర్సా, పెయిడ్ రిసోర్సా అనేది పక్కన పెడితే నేను మొత్తం నెట్వర్క్స్ 6 ఇయర్స్ బ్యాక్ చెప్పిన యూట్యూబ్‌లో కంటెంట్ ఉంది. దానికి లాక్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. కావాలంటే మీరు అదైనా ఫాలో అవ్వచ్చు. నేను పెయిడ్ రిసోర్సెస్, ఫ్రీ రిసోర్సెస్ అన్ని తర్వాత చెప్తాను. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈజీ సబ్జెక్ట్ కదా అని చెప్పి ప్రతి ఒక్కరు టీచ్ చేస్తారు. అసలు ఆ టీచర్ ఆ సబ్జెక్ట్ ఎన్ని సార్లు చెప్పాడు, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నదని చెక్ చేసుకోండి. ఇంకొకటేంటంటే ఈ సబ్జెక్ట్‌కి ఉన్న వెయిటేజ్ నెగ్లెక్ట్ చేసి మనం ఏం చేస్తామంటే డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో వెతుక్కొని దాని మీద టైం వేస్ట్ చేస్తా ఉంటారు స్టూడెంట్స్. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడైనా సరే ఏ సబ్జెక్ట్ ఎక్కువ మార్క్స్ ఇస్తుందో ఆ సబ్జెక్ట్‌నే ప్రేమించండి. అది ఈజీయా, టఫా అనేది పక్కన పెట్టండి. ఈజీగా మనకి మార్క్స్ ఇచ్చే సబ్జెక్ట్‌ని మనం ప్రేమించాలి. సో, మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ గురించి చెప్పాను. అట్లాగే నెట్వర్క్ అనాలిసిస్ కూడా అలాంటి సబ్జెక్టే. నేను 2007లో గేట్ పేపర్ చాలా టఫ్‌గా ఉన్నప్పుడు ఆహ్, నేను విన్నది 150 మార్క్స్‌కి 55 వస్తే ఎలక్ట్రికల్‌లో ఆల్ ఇండియా టాప్ వచ్చిన టైంలో కూడా నెట్వర్క్ అనాలిసిస్ నుంచి 15 మార్క్స్ వచ్చినాయి ఆ పేపర్‌లో. 10 మార్క్స్ చేసేలాంటి క్వెషన్స్ వచ్చినాయి. ఆ ఇయర్ 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా గేట్ క్వాలిఫై అయ్యి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళున్నారు. అంటే చూడండి టఫ్ ఎగ్జామ్ వచ్చినప్పుడు తక్కువ మార్క్స్‌కే మంచి స్కోర్ వస్తది. అలాంటి టైంలో మిమ్మల్ని గేట్‌లో పేపర్‌లో నెట్వర్క్ అనాలిసిస్ కాపాడుతుంది. సో, చాలామంది స్టార్టింగ్ టాపిక్స్ చేసేస్తారు. లాస్ట్ టాపిక్స్ వదిలేస్తారు. మెయిన్ ట్రాన్సియెంట్స్ తర్వాత నుంచి డీవియేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఏసీ అనాలిసిస్ వదిలేస్తా ఉంటారు. అలాంటి తప్పు మీరు చేయొద్దు. సో, ఇంకొకటేంటంటే ప్రాక్టీస్. నెట్వర్క్స్ అంటేనే ప్రాబ్లమ్. మీరు ఎన్ని క్వెషన్స్ సాల్వ్ చేస్తే అంత సక్సెస్ అవుతారు. నేను క్లాస్‌లో ఒక 500 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఇంకొక 500 క్వెషన్స్ డీపీపీగా ఇస్తాను నా స్టూడెంట్స్‌కి. సో, ఒక 1000 ప్రాబ్లమ్స్ ఇస్తాను. నేనేం చెప్తానంటే ఎన్ని క్వెషన్స్ చేస్తే నెట్వర్క్స్ అనేది మీరు థియరీ చదివితే వచ్చేది కాదు. ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ మీకు కాన్సెప్ట్స్ స్ట్రాంగర్ అవుతా ఉంటాయి. నెట్వర్క్స్‌లో అందరూ ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే, సార్ ఈ ప్రాబ్లమ్ ఇస్తే ఇక్కడ నోడ్ అనాలిసిస్ వేయాలా? మెష్ అనాలిసిస్ వేయాలా? ఏ అప్రోచ్ చేయాలనేది కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది సార్ అంటే దానికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. దానికి ఓన్లీ ఆన్సర్ ఏంటంటే ఇనఫ్ ప్రాక్టీస్. ఇనఫ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంట్యూషన్‌గా మనకే అర్థమవుతుంది. ఒక క్వెషన్ చూసేసరికి ఏ అప్రోచ్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుందనేది. సో, నెట్వర్క్ అనాలిసిస్‌లో మీరు డైరెక్ట్‌గా ఎప్పుడు ప్రాబ్లమ్స్ చేయకండి. ఏ టీచర్ దగ్గరైతే చదువుతారో ఆ టీచర్ దగ్గర ఉన్న క్వెషన్స్ అన్నీ ఐ మీన్ క్లాస్‌లో చెప్పే క్వెషన్స్ అన్నీ మిక్స్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్ అన్నీ కూడా మీరు బాగా చదవండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రీసాల్వ్ చేయండి. తర్వాత థియరీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయకుండా కీప్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఫండమెంటల్స్ సరిగ్గా నేర్చుకొని యూ షుడ్ కీప్ ఆన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఓకే. అన్నీ నెట్వర్క్ అనాలిసిస్‌కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఈసీ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఇన్‌స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కామన్ సబ్జెక్ట్ కాబట్టి, ఇన్ని ప్రీవియస్ ఇయర్స్ ఒక లాస్ట్ 25 ఇయర్స్ తీసుకోండి. మీకు ఒక 500 క్వెషన్స్ ఈజీగా దొరుకుతాయి ఇక్కడి నుంచి. ఇది కాకుండా ఇంజినీరింగ్ సర్వీసెస్ తీసుకుంటే 1000 క్వెషన్స్ దొరుకుతాయి. అంతకు మించి ఏం అవసరం లేదు. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోండి. పీవైక్యూస్ చేయండి. మీ పని మీరు ఫుల్ స్కోర్ చేయగలుగుతారు నెట్వర్క్ అనాలిసిస్‌లో. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఖచ్చితంగా చేయాల్సిందేంటంటే ఎనఫ్ టైమ్ ఫర్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ సబ్జెక్ట్‌కైనా ఇంపార్టెంటే నెగ్లెక్టింగ్ ద టెస్ట్ సిరీస్ అనేది చేయకూడదు. నెట్వర్క్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు రివైజ్ చేయాల్సిన పని లేదు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ ఉండదు. హార్డ్‌లీ ఒక 10 ఫార్ములాలు ఉండొచ్చేమో ఎక్కడో మన ఇన్‌పుట్ ఇంపెడెన్స్ మెజర్‌మెంట్‌కో ఆహ్, ట్రాన్సియెంట్స్‌లో ఫైనల్ ప్లస్ ఇనీషియల్ మైనస్ ఫైనల్ ఈ పవర్ మైనస్ టీ బై టో గాని, ట్రాన్సియంటరీ కండిషన్ గాని, రెసొనెన్స్ దగ్గర కొన్ని ఫార్ములాస్ వస్తాయి. 2 పోర్ట్స్‌లో కొన్ని వస్తాయి. అంతే తప్ప మెమరైజ్ చేసుకోవాల్సిన పని లేని సబ్జెక్ట్ ఏంటంటే నెట్వర్క్ అనాలిసిస్. అండ్ యూ విల్ ఎంజాయ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ నెట్వర్క్ అనాలిసిస్. సో, డెఫినైట్‌లీ ఐ సజెస్ట్ యూ గివ్ యువర్ బెస్ట్. ఐ మీన్ మీరు ఒకవేళ గేట్ ప్రిపేర్ అవ్వాలా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి కూడా పనికొచ్చే సబ్జెక్ట్ ఏంటంటే నెట్వర్క్ అనాలిసిస్. ఓకే. సో, ఈ తప్పులైతే మీరు చేయకండి. ఇది మంచి వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు. దీంట్లో లాస్ట్ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ కపుల్డ్ సర్క్యూట్స్ ఒకటి, 3 ఫేజ్ సర్క్యూట్స్ ఒకటి, చిన్న చిన్న టాపిక్స్. అందులో నుంచి ఖచ్చితంగా ఒక క్వెషన్ వస్తుంది ఎవ్రీ సింగిల్ ఇయర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి. ఇప్పుడు చూడండి ఫర్ మీ ఇది 13 కాదు సారీ 15. ఓకే. 15 ఇయర్స్‌గా నేను ఈ సబ్జెక్ట్‌ని టీచ్ చేస్తున్నాను. నా గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆహ్, నా కోర్స్ ఐ మీన్ మీరు నా వీడియో వింటున్నారు కాబట్టి, నా గురించి కూడా మీకు తెలియాలి కాబట్టి, నేను ఈ సబ్జెక్ట్ ఎలా టీచ్ చేస్తాననేది మీకు తెలియాలి కాబట్టి, నేను సెలక్షన్ ఆఫ్ క్వెషన్స్ అనేవి ఎలా సెలెక్ట్ చేశానంటే, ప్రతి క్వెషన్ నుంచి నా స్టూడెంట్ ఏదో ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలి.
ప్రతి క్వెషన్ నుంచి ఒక మిస్టేక్ చేయాలి. ఆ మిస్టేక్ నుంచి హీ షుడ్ లెర్న్ సంథింగ్. హీ షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్. నా స్టూడెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళే కామెంట్ పెడతారు. నా లెక్చర్ ఎలా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది. సో, దట్ ఈస్ హౌ ఐ మేడ్ మై కంటెంట్. సో, ఇది జస్ట్ గేట్ ఎగ్జామ్‌కే కాదు. మీరు ఇండియాలో ఏ ఎగ్జామ్‌కి రాయాల్సినా సరే సరిపడే కంటెంట్ ఐ యామ్ హావింగ్ థట్. అండ్ ఆల్సో ఐ హావ్ గివెన్ మై బెస్ట్ ఇన్ ద యూట్యూబ్ ఆల్సో. మీకు ఆ లింక్ కావాల్సిన నాకు మెసేజ్ చేయొచ్చు. నేను లాస్ట్‌లో నంబర్ ఇస్తాను. సో, ఇది కాకుండా ఐ వాంట్ టు సే వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ మీరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినప్పుడు ఎక్కడైనా సరే ఒక సర్క్యూట్ ఇచ్చి అనలైజ్ చేయమంటే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా చదవడానికి సరిపడేది జస్ట్ ఏ మినిట్. ఓకే. సో, యాజ్ ఆఫ్ నౌ నో ఇష్యూ. చలో లెట్స్ మూవ్. మన దగ్గర బెస్ట్ కలెక్షన్ ఆఫ్ క్వెషన్స్ ఉన్నాయి. అండ్ నేనెప్పుడు స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఎటువంటి బేసిక్ డౌట్ అడిగినా సరే ఎప్పుడు స్టూడెంట్‌ని ఐ డోంట్ ఫీల్ ఐ మీన్ అతను తప్పుగా గానీ, ఇది కూడా రాదా అని ఎప్పుడు అనను. మీరు ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోవచ్చు నా కోర్స్ తీసుకుంటే. సో, ఇప్పుడు లిజన్ హియర్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్. క్లాస్ రూమ్‌లో చెప్పిన క్వెషన్స్ చేసుకుంటే అండ్ ప్రాక్టీస్ డీపీపీ చేస్తే సరిపోతుంది. ఇది నా స్టూడెంట్స్ కొంతమంది రీసెంట్‌గా అంటే ఇలాంటివి నా దగ్గర ఒక 1000 ఉంటాయి. ఇందులో జస్ట్ ఒక 2 చూపిస్తున్నాను. నా ఓల్డ్ స్టూడెంట్స్ ఐఐటీ హైదరాబాద్‌లో ఆర్ఈఏ చేస్తున్నాడు ఇన్ మైక్రో ఎలక్ట్రానిక్స్. నా నెట్వర్క్ డిజిటల్ క్లాసెస్ నోట్సెస్ అనేవి హెల్ప్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బికాస్ ఆఫ్ యూ ఐ అచీవ్డ్ మై డ్రీమ్ టు ఎంటెక్ ఇన్ ఐఐటీ. సో, బిగినింగ్ ఆఫ్ ద కోచింగ్ అంటే మీకు స్టార్టింగ్ ఆఫ్ ద కోచింగ్‌లో కాన్ఫిడెన్స్ రావడానికి నేను ఇది చేయగలను అని అనిపించేలాగా నేర్చుకోవడానికి నెట్వర్క్స్ బాగా పనిచేస్తుంది. దట్ ఈస్ హౌ ఐ విల్ బి టీచింగ్. ఓకే. ఐ డోంట్ గెట్ ఎ ఇనీషియల్లీ గుడ్ ర్యాంక్ బట్ వెల్ రిటన్ ద టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అండ్ ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్. అదే విధంగా ఇక్కడ చూడొచ్చు. ఎన్ ఇంటెల్‌లో ఆఫర్ వచ్చింది నా స్టూడెంట్‌కి. తను కూడా నా నెట్వర్క్ అండ్ డిజిటల్ ఇట్ హెల్ప్డ్ ఎ లాట్ అని చెప్పాడు. సో, లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ ఫ్రమ్ యువర్ కోర్సెస్ ఎస్పెషల్లీ హౌ యూ సాల్వ్ ఏ ప్రాబ్లమ్. సో, నేను మీరు అదే చెప్పాను కదా! స్టార్టింగ్ ఇండియాలో మీరు ఎక్కడైనా చదవండి. నా దగ్గరకు వచ్చి ఒకసారి నా క్లాసెస్ చూడండి. మీకు చాలా కొత్త పాయింట్స్ తెలిసేలాగా నేను నా కోర్స్‌ని డిజైన్ చేశాను. ఎంతోమంది ఇంటర్వ్యూస్ క్రాక్ చేసిన స్టూడెంట్స్ ఇదే పాయింట్ పెట్టారు. మీ సబ్జెక్ట్స్ మాకు ఇంటర్వ్యూలో చాలా హెల్ప్ అయినాయి సార్ అని. ఎందుకంటే వీఎల్ఎస్ఐకి ఇవి 2 ఫండమెంటల్ సబ్జెక్ట్స్. అందులో ఎటువంటి క్వెషన్స్ అడిగినా హ్యాండిల్ చేసే సిట్యుయేషన్‌లో మీరుంటారు. సో, లెట్స్ మూవ్ ఫర్దర్. ఇది ఇంకా పెద్ద ఇది మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని చదువుకోండి. నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఈయన ఐ థింక్ రిటైర్డ్ యాస్ ఎన్ అసోసియేట్ ప్రొఫెసర్. ఆయన మనకి కాంప్లిమెంట్ పంపించారు. ఐ టాట్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మెషిన్స్ ఇవన్నీ ఆయన టీచ్ చేస్తారంట. లాస్ట్ 1 వీక్ ఐ గాన్ త్రూ యువర్ నెట్వర్క్ అనాలిసిస్ వీడియోస్ అప్‌లోడెడ్ ఇన్ యూట్యూబ్. రియల్లీ ఐయామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అంత పెద్ద వ్యక్తి హి సెడ్ దిస్. అండ్ హెన్స్ I'm learning network analysis. I want to teach the subject of the in my area without taking because in my area the students your teaching is simply superb and highly attractive, and your appeal and teaching makes poor student can also get interest and do the problems happily. Definitely students will work very hard. Okay. సో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ అండ్ ఐ ఫెల్ట్ ఆల్సో వెరీ హ్యాపీ. మనం అందరూ చేసే క్వెషన్స్ కాకుండా హై లెవెల్ క్వెషన్స్ చేస్తాం. చూడండి, దిస్ ఇస్ ఎ క్వెషన్ గివెన్ ఇన్ ఎర్లియర్ పేపర్స్ ఓన్లీ. ఇది చాలామంది చెప్పరు. మైక్రో కంట్రోలర్ బేస్డ్ మెజర్మెంట్ ఆఫ్ ఆర్సీ సర్క్యూట్ కానీ చూడండి, ఇది కూడా ఈ క్వెషన్ నేను నా నోట్స్‌లో ఎప్పటినుంచో పెట్టాను. రీసెంట్‌గా అది సివిల్ సర్వీసెస్ పేపర్‌లో కూడా ఈ క్వెషన్ ఇచ్చారు. సో, ఇది కమింగ్ టు ద టోటల్ స్ట్రాటజీ ఆఫ్ నెట్వర్క్ అనాలిసిస్. మరి డిజిటల్‌కి వద్దామా? డిజిటల్‌కి నేను ప్రౌడ్‌గా చెప్తాను. ఇండియాకి ఐయామ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ ద డిజిటల్. మీరు నా స్టూడెంట్ ఎవరినన్నా అడగండి. నా కోర్స్ చూసిన తర్వాత ఒక 100 కోర్సెస్ చూసినా సరే యూ విల్ ఆల్సో సే ద సేమ్ థింగ్. బికాజ్ నాకు ఐ నో ద ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ద డిజిటల్. మెనీ టీచర్స్ ఆల్సో సెడ్ యువర్ డిజిటల్ ఈజ్ సూపర్బ్. ఓకే. ఐ విల్ గివ్ సో దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్. నేను చాలా కాన్ఫిడెంట్‌గా, ప్రౌడ్‌గా చెప్తున్నాను. మీకు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్‌గా అనిపించొచ్చు. మిమ్మల్ని మీరే ప్రైజ్ చేసుకుంటున్నారా అని అనుకోవచ్చు. బట్ ఫ్యాక్ట్ మీకు తెలియాలి కాబట్టి ఐయామ్ సేయింగ్ దిస్. సో, దిస్ ఈస్ ద సిలబస్. మనకి నంబర్ సిస్టమ్స్ ఉంటుంది. బూలియన్, కాంబినేషనల్, సీక్వెన్షియల్, డేటా కన్వర్టర్స్, లాజిక్, ఫ్యామిలీస్ అండ్ సీఓ. లాస్ట్ ఇయర్ వరకు సీఓ నుంచి క్వెషన్స్ ఇచ్చేవారు కాదు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మొదలైనయి క్వెషన్స్ వస్తాయి. ఫ్లోటింగ్ పాయింట్, ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ అనే టాపిక్ మనకి ఈసీ వాళ్ళకి యాడ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క క్వెషన్ కూడా ఇవ్వలేదు. అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. మీరు చేయకండి. అలాంటి టాపిక్స్ అన్నీ చాలామంది టీచర్స్ స్కిప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సీఓ రాదు. డిజిటల్ టీచర్సే కానీ సీఓ రాదు. కానీ నేను సీఓ కూడా చెప్పే డిజిటల్ టీచర్‌ని. నేను అవి కూడా చెప్తాను.
ఒక్క పాయింట్ అంటే మీరు ఎవరైనా ఎయిర్ 1కో, ఎయిర్ 100కో ట్రై చేస్తుంటే, ఒక టాపిక్ కూడా వదలకూడదని అనుకున్న వాళ్ళు డెఫినెట్‌లీ ఫాలో మై క్లాసెస్. ఐ విల్ టీచ్ దిస్ వన్ ఒక్క పాయింట్ కూడా నేను వదలను. ఇది ఈసీకి. ఎలక్ట్రికల్‌కి వచ్చేసరికి మీకు కాంబినేషనల్, సీక్వెన్షియల్, డేటా కన్వర్ట్స్ మాత్రమే ఉన్నాయి. మీకు ఒక 4-6 మార్క్స్ మాత్రమే వస్తాయి డిజిటల్ నుంచి. ఈజీగానే ఉంటుంది మీకు. కానీ ఒక్కొక్కసారి లాస్ట్ ఇయర్ బూలియన్ ఆల్జీబ్రా, కేమాప్ మీద కూడా క్వెషన్ ఇచ్చారు. అట్లాగే ఇక్కడ మీకు ఈసీ వాళ్ళకి మాత్రం ఇట్స్ లైక్ ఏ కోర్ సబ్జెక్ట్. మీరు వీఎల్ఎస్ఐకి వెళ్ళాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. సీక్వెన్షియల్ సర్క్యూట్స్‌లో నేను డిలేస్ కానీ, ఎస్టీఏ కొంతవరకు సెటప్ టైమ్, హోల్డ్ టైమ్ మొత్తం చెప్తాను. సో ఇది ఈసీ అండ్ ఎలక్ట్రికల్ సిలబస్. యూ కెన్ గో ఫర్ మీరు చూడొచ్చు ఇక్కడ వెయిటేజ్ ఫర్ నెట్వర్క్ అనాలిసిస్ చూస్తే లాస్ట్ 5 ఇయర్స్‌లో ఇట్ ఈస్ అప్ టు 11 మార్క్స్ ఇన్ ఈసీ అండ్ ఆల్సో ఎలక్ట్రికల్. ఐ థింక్ ఇది డిజిటల్‌కి దిస్ ఈస్ ద వెయిటేజ్ ఫర్ ఎలక్ట్రికల్ అండ్ ఈసీ. ఓకే. సో ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటూ ఉన్నాయంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇది లేదు. ఈ 3 ఉన్నాయి. మీకు అన్నీ ఉంటాయి. సో సీక్వెన్షియల్‌లో వచ్చి మన సింక్రనస్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌంటర్స్ సంబంధించింది. డేటా కన్వర్ట్స్‌లో స్పెసిఫికేషన్స్ ఇంపార్టెంట్. కాంబినేషనల్ సర్క్యూట్స్‌లో యాడర్స్ అండ్ మల్టీప్లెక్సర్స్ చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు. అట్లాగే బూలియన్ ఆల్జీబ్రా అనేది ఇట్స్ ఎ వెరీ బేసిక్, డోంట్ వరీ. నెంబర్ సిస్టమ్స్‌లో టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ గ్రే కోడ్. వీటి నుంచి ఎక్కువగా క్వెషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అదర్ దాన్ దట్ ఈ సబ్జెక్ట్ ఫండమెంటల్ సబ్జెక్ట్ కాబట్టి ఇందులో మీరు ఎటువంటి టాపిక్‌ని వదలమని నేను ఎప్పుడు చెప్పను. డేటా కన్వర్టర్స్‌లో అందరూ ఏంటంటే ఇక్కడ డిజిటల్ కూడా చాలా ఈజీ సబ్జెక్ట్. ఈవెన్ నార్మల్ స్టూడెంట్స్ ఆల్సో ఫీల్ ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ. నా క్లాస్‌కి రండి, నేను చూపిస్తాను టఫ్‌నెస్ అంటే ఏంటో, అందులో డెప్త్ ఏముంటుందో. అట్లాగే అందరూ టీచ్ చేసేస్తారు ఇది కూడా. సీక్వెన్షియల్‌కి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది ఈ టీచర్ మంచి టీచరా కాదా అనేది. సో అది ఒకసారి చూసుకొని మీరు ఎక్కడైనా సోర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో ప్రీవియస్ ఇయర్స్ ఇక్కడ మీకేంటంటే 4 బ్రాంచెస్‌కి ఇది కామన్ సబ్జెక్ట్. ఈసీకి కానీ, ఎలక్ట్రికల్‌కి కానీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ ఈ 4 బ్రాంచెస్ పీవైక్యూస్ చేయండి. మెయిన్‌గా ఐఎన్ అండ్ సిఎస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఏదైతే ఉంటాయో అవి చూడండి, చాలా బాగుంటాయి. ఐఎన్ అండ్ సిఎస్‌కి ఏంటంటే మంచి డెప్త్ ఉన్న క్వెషన్స్ వస్తాయి ఇందులోంచి. సో అవి చేస్తే మీరు ఈసీ ఎలక్ట్రికల్ వాళ్ళకి మంచి స్ట్రాంగ్ అవుతారు. మెయిన్లీ ఈసీ స్టూడెంట్స్‌కి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో నేను చెప్పిన టాపిక్స్ అనేవి మీకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఐఎమ్ షోయింగ్ యూ మై ఇండియాస్ బెస్ట్ కోర్స్ ఫర్ నెట్వర్క్ అనాలిసిస్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్. అది కూడా మీకు మిక్స్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. మన నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్లో ఈ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు కావాలనుకుంటే యూ కెన్ టేక్ ఇట్. ఇట్ ఈస్ హార్డ్లీ 3000. అది కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ 40 కోడ్ యూస్ చేసుకోండి. మీరు 50 కూడా కోడ్ ట్రై చేయొచ్చు. అది ఒక్కొక్కసారి వ్యాలిడిటీ ఉంటే మీకు ఆ టైంకి, అంటే వీడియో మీరు ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు కదా. ఈ 40 అయితే నేను ఎప్పుడు ఉంచుతాను మోస్ట్లీ. సో నెక్స్ట్ లెవెల్ 40 కోడ్ యూస్ చేసుకుంటే 1799, అంటే హార్డ్లీ బిలో 2000. 50 నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ యూస్ చేస్తే మీకు 50% ఆఫ్ కూడా రావచ్చు. మీరు చెక్ చేసుకోండి ఆ టైంకి అవైలబుల్గా ఉంటే. 1499గా వస్తుంది. కానీ ఇందులో నేను మోర్ దాన్ దీంట్లో నోట్స్ నేనే ప్రొవైడ్ చేస్తాను. డీబీపీ ఇస్తాను. మీకు దానికి ఈ ఈ ఈ క్లాస్ జాయిన్ అయిన వెంటనే మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్‌లో మీరు జాయిన్ అయిన తర్వాత డౌట్స్ ఉన్నా సరే నేను హెల్ప్ చేస్తాను. ఇది రికార్డెడ్ కోర్సు, కానీ మీకు ఆల్ లైవ్ సపోర్ట్ ఉంటుంది. నోట్స్ దొరుకుతుంది. యూట్యూబ్‌లో అయితే మీకు నోట్స్ ఉండదు కదా, రైట్? యూట్యూబ్‌లో నేను చేసింది 6 ఇయర్స్ బ్యాక్‌ది. ఇది ఫ్రెష్ కంటెంట్. అంటే నేను యూట్యూబ్‌ని కాదనట్లేదు. ఇట్ ఈస్ నాట్ వెరీ హై పే. నేను ఎక్కువేం పెట్టలేదు కదా. వెరీ ఎఫర్టబుల్. మీరు గేట్ ప్రిపేర్ అవుతుంటే ప్రపంచంలో ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి. ఈ 2 సబ్జెక్ట్స్ మాత్రం యూ లెర్న్ ఫ్రమ్ భీమా సార్, యూ లవ్ మీ. మీరు ఇఫ్ యూ ఆర్ ఎ తెలుగు స్టూడెంట్, ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద గేట్ ఎగ్జామినేషన్, మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా సరే దీస్ 2 సబ్జెక్ట్స్ ఇండివిడ్యువల్‌గా కూడా 999కి నెట్వర్క్స్, డిజిటల్ కూడా ఉన్నాయి. మీరు కలిపి తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. నేను డీపీపీ ఇస్తాను మీకు. పేపర్స్ వెరీ స్ట్రాంగ్ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ మీకు ఉంటాయి. డీపీపీని అప్లోడ్ చేశాను నేను. నోట్స్ అప్లోడ్ చేశాను. ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాను లేటర్. దాంతో పాటు చూడండి, క్లాస్‌లోనే మనం అడ్వాన్స్డ్ నుంచి బేసిక్ వరకు ఒక 500 క్వెషన్స్ సాల్వ్ చేసాం. ఈచ్ దీంట్లో నెట్వర్క్ అనాలిసిస్‌లో. అన్ని నంబర్ ఆఫ్ క్వెషన్స్ డీపీపీ కూడా ఇచ్చాం. ఒక 1000 క్వెషన్స్. అంటే మీరు నెట్వర్క్స్ వేరే రిసోర్స్ అనేది చూడక్కర్లేకుండా ఈ కోర్స్ అనేది డిజైన్ అయింది. సో ఎన్ నెంబర్ ఆఫ్ వేస్‌లో మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఇంటర్వ్యూస్ కావాల్సిన హెల్ప్ అవుతుంది. గేట్ ప్రిపరేషన్‌కి హెల్ప్ అవుతుంది. గేట్ ప్రిపరేషన్‌లో స్టార్టింగ్‌లో ఉంటే మీరు కోచింగ్ లేకపోయినా సరే ఈ 2 సబ్జెక్ట్స్‌కి తీసుకోండి. మీకు అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి సబ్జెక్ట్ అనేది. ఫస్ట్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఆ సబ్జెక్ట్‌కి మీరు కాంప్రమైజ్ కాకండి. ఆ సబ్జెక్ట్ మీరు బాగా నేర్చుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చాక మీరు ఎలా అయినా చేయగలుగుతారు. సో మీరు గేట్ ప్రిపేర్ అవ్వాలా వద్దా అనే ఆలోచన ఉన్నా సరే ఈ కోర్స్ తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది మీరు చేయగలరా లేదా అనేది. మీ 1 ఇయర్ కానీ మీ టైం, ఎఫర్ట్ ఏది వేస్ట్ కాకుండా మీకు హెల్ప్ అవుతుంది. సో ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ జర్నీ ఫర్ ద గేట్ ప్రిపరేషన్, దిస్ ఈస్ ద బెస్ట్ కోర్స్ ఎట్ ద లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్.
అంతేకాకుండా మీరు ఎక్కడ కోచింగ్ అన్నా ఆల్రెడీ కమిట్ అయ్యి జాయిన్ అయిపోయి ఉన్నా సరే ఈ కోర్స్ తీసుకొని నెట్వర్క్ డిజిటల్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ మీ. యూ ఫీల్ యూ హ్యావ్ స్టడీడ్ ద బెస్ట్. ఐ మెనీ టాపర్స్ రికమెండెడ్ దిస్. దట్స్ ఇట్. సో ఈ కోర్స్ లింక్ అనేది నాకు వీడియో డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, లేదా మన నెక్స్ట్ లెవెల్ AKMI.net ఇన్ సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. యూ విల్ బీ అవైలబుల్. ఇది కాకుండా మీకు డౌట్ ఉన్నా సరే, కోర్స్కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. యాక్చువల్లీ చిన్న ట్రిప్ అనవచ్చు. దానికి నేను ఆస్ట్రేలియా గోయింగ్. సో అందుకని ఈ వీడియోస్ అన్నీ ఒకే రోజు రికార్డ్ చేస్తున్నాను. ఛానల్లో ఒక్కరోజు కూడా వీడియో కన్సిస్టెన్సీ మిస్ కాకూడదని. అరౌండ్ ఇప్పుడు 1 AM అవుతుంది. సో మీరు ఫోన్ ఎందుకు చెప్తున్నానంటే, ఫోన్ చేస్తే నాకు కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే మీ అందరికీ నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సీ యూ ఆల్. I hope you got the point regarding the GATE Gurukulam series law regarding the network analysis. I hope, and digital circuits. I hope you got the clarity. Thank you.